కాకినాడ రూరల్ గంగరాజనగర్లో నటరత్న కళామందిర్ వ్యవస్థాపకులు పుచ్చకాయల చంద్రమౌళి నివాసం వద్ద అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా విద్యార్థుల తల్లిదండ్రుల నడుమ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుచ్చకాయల చంద్రమౌళి మాట్లాడుతూ కారణ జన్ముడు ఎన్టీఆర్ జయంతి రోజున గత 20 సంవత్సరాల నుంచి అన్న నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు అట్టహాసంగా జరుపుతున్నామని, అదేవిధంగా విద్యార్థులకు ఉన్నత చదువుల నిమిత్తం ఆర్థికంగా సహాయపడుతున్నామని, ఉత్తీర్ణత సాధించిన 10వ తరగతి 10 మందికి విద్యార్థులకు మరియు కాలేజీ విద్యార్థులు 4గురికి కూడా సహాయం అందజేస్తున్నామని, పలువురు దాతలు సహాయార్థం విద్యార్థి తల్లిదండ్రులకు ఆర్థికంగా దోహదపడుతున్నామని, వారు ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారికి ఏ విధమైన అవసరం వచ్చినా సహాయం చేస్తామని తెలిపారు. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా విద్యార్థులకి తల్లిదండ్రులకు కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీఎస్పీ ఉపాధ్యాయులు శ్రీనివాస్ మరియు రమణయ్యపేట జెడ్పీ స్కూల్ ఉపాధ్యాయులు పిల్లి గోవిందరావు అనంతరం ఈ మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన పుచ్చకాయల చంద్రమౌళి విద్యార్థులు తల్లిదండ్రుల తరపున సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తురగా సూర్యారావు, ఎన్టీఆర్ అభిమానులు అందరూ పాల్గొన్నారు. పాత్రతో ఆయన ప్రారంభించిన చరిత్ర ప్రపంచ రికార్డు వరకు వెళ్లి తెలుగువారి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అలాగే 1982 వరకు నేను నా గురించి కష్టపడ్డాను, ఈ ప్రజల వాళ్ళ నేను ఇంతటి వాడినయ్యాను, నా జీవితం ప్రజలకి అంకితం అని ప్రజాసేవకు పూనుకొని అద్భుతమైన రికార్డులు సృష్టించి ఒక చరిత్రకే ఘన చరిత్రగా నిలిచారు రామారావు గారు. మనం అందరం కూడా ప్రతి ఒక్క తెలుగువాడు గర్వపడే మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఈ యొక్క అద్భుతమైన కళను మేము ముందు తరాల వారికి తీసుకెళ్తాకి ఈ నటరత్న కళామందిర్ మేము ఉపయోగించున్నాము. అలాగే మేము ఈ కళామందిర్ ఓపెన్ చేసిన 12 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం మేము కాకినాడ రూరల్ మండలంలోని హై స్కూల్లో విద్యార్థి 10th క్లాస్ వరకు చేస్తున్నాము. ఈసారి మన రమణయ్యపేట ఏపీఎస్బీలో ఉన్న జడ్పీఐ స్కూల్లోని 10th క్లాసు మరియు ఇంటర్మీడియట్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం ఉంది. వాళ్ళకు కూడా 1st, 2nd, 3rd, 4th వాళ్ళకు కూడా మేము క్యాష్ రివార్డు తర్వాత ఈ బహుమతులు అందజేశాము. రామారావు గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక మహాశక్తి. ఆయన పవర్ ఏంటన్నది ఆయన చూపించారు. అందుకని శ్రీ రామారావు గారిని స్మరించుకుంటూ మేము ఈ నటరత్న కళామందిర్ ద్వారా మేము ఎంతో మంది కళాకారులకు అది సేవ చేస్తున్నాము.